హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మనం గోంగూర చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. యాక్చువల్లీ ఈరోజు మా ఫ్రెండ్స్ని లంచ్కి ఇన్వైట్ చేస్తామన్నమాట. ఎప్పుడు బోరింగ్గా ఒకటే ఫుడ్ ఏం చేస్తాం, ఏదైనా డిఫరెంట్గా చేద్దామని ఇలా ట్రై చేసాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. దీనికోసం మనకు కావాల్సింది 3 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. మసాలా 1 టీ స్పూన్ షాజీరా, 10 లవంగాలు, 10 ఇలాచి, 2 స్టార్ అనస్, 2 జాపత్రి, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు. ఇంతేనండి. ఇక నేను ఒక 1.5 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి చక్కగా కలిపేసి మ్యారినేట్ చేసేసాను నైటే. మీకు ఒకవేళ నైట్ మ్యారినేట్ చేయడం కుదరకపోతే అట్లీస్ట్ 1 అవర్ ముందైనా మ్యారినేట్ చేయండి. అప్పుడే పీస్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక 2 మీడియం సైజ్ కట్టెలు గోంగూర శుభ్రంగా కడిగింది పెట్టుకొని ఉడికించుకోవాలి. గోంగూర చాలా క్విక్గా ఉడికిపోతుంది కదా. కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే బాగుండేదండి ఇలా తిప్పుకోవడానికి. అలా అవ్వలేదు నాకు. కొంచెం ఏదో పెట్టేశాను. సో 2 గింటలు పట్టుకొని కుస్తీ పడుతున్నాను అనమాట. ఇక్కడ కింద పడకుండా తిప్పుదాము అనేసి. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇందులోనే వేసుకొని ఉడికించుకుందాం. గోంగూర విత్ పచ్చిమిర్చి కాంబినేషన్ బాగుంటుంది. ఈ లోపల ఒక 2.5 కప్పు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకుంటున్నాను. చూడండి, గోంగూర చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసేసుకుందాం. పచ్చిమిర్చి గోంగూర కాంబినేషన్ బాగుంటుంది. చూడండి, ఏదో గోరింటాలా ఉంది కదా. గోరింటాకు కాదులేండి, గోంగూరే. స్మెల్ అయితే చాలా బాగుంది. గోంగూర ఫ్లేవర్ బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం గోంగూర? ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బిర్యానీ హండీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ బటర్ కాంబినేషన్ బాగుంటుందండి. నేను మ్యాక్సిమం ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. అంటే నాన్ వెజ్లో ఈ లైక్ బిర్యానీ, పులావ్స్లో ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. చూడండి, 2 మెల్ట్ అయిపోయాక మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న మసాలాలన్నీ ఇందులో వేసి కొంచెం అలా ఫ్రై చేయాలి. ఆ ఫ్లేవర్స్ రిలీజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు షాజీరా కూడా వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, మనం ఆల్రెడీ 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాం కదా. అవి సన్నగా ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి కదా. సో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. బ్రౌనిష్గా, లైట్ బ్రౌనిష్గా వస్తే బాగుంటుంది. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఈ స్టేజ్లో ఒక 2 టీ స్పూన్లు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేద్దాం. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, స్మెల్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. టెంప్టింగ్గా ఉంది కదా, కలర్ఫుల్గా కనిపిస్తుంది మంచిగా. ఇక్కడ చూడండి, మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు. చూడు ఎన్ని స్పూన్లు వాడావో అనేసి. అంటే బటర్కి ఒకటి పెట్టాను, జింజర్ గార్లిక్ పేస్ట్కి ఒకటి, ఇలా ఒక్కదానికి ఒకటి కావాలి కదా. చూడండి, ఈ స్టేజ్లో ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసి కలిపేస్తున్నాను అనమాట. మనం చికెన్లో ఒక 1 టీ స్పూన్ కారం వేసామండి, అంతే కారం. మిగతాది గోంగూరలో పచ్చిమిర్చి వేసాము, ఇప్పుడు పచ్చిమిర్చి వేసాము. ఇక్కడ ఒక 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 ఫుల్ టీ స్పూన్ గరం మసాలా వేసి చక్కగా కలిపేద్దాం. మసాలాలు పచ్చివాసన పోవాలన్నమాట. వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పచ్చివాసన పోయేంత వరకు అలా కలిపేయాలి. చూడండి, చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో కొంచెం పెప్పర్, ఇంకా కారం
వేయక్కర్లేదండి. మీ కారాన్ని ఈ పెప్పర్తో మేనేజ్ చేసుకోవచ్చు. పెప్పర్ హెల్త్కి మంచిది కదా. చూడండి ఇలా మొత్తం కుక్ అయిపోతూ ఉంది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, ఈ గోంగూర పేస్ట్ వేసి చికెన్కి పట్టేలాగా మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాలలో ఫ్రై చేద్దాం. ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టాలన్నమాట. గోంగూర ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టాలి. ఈ స్టేజ్లో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసి కలిపేద్దాం. ఒక హాఫ్ వేసానండి పుదీనా, కొత్తిమీర హాఫ్ వేసాను. ఫుల్ కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఒక 2 గుప్పెళ్ళు పుదీనా అనమాట. ఇక్కడ వాటర్ ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసి చూడండి, వాటర్ బాగా ఇలా బాయిల్ అయిన తర్వాత టేస్ట్ చేసుకోండి. గోంగూర వేసాం కాబట్టి సాల్ట్ పడుతుంది. అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, గోంగూర పులుపుని బట్టి సాల్ట్ వేయాల్సి వస్తుంది. దాన్ని చూసి చెక్ చేసుకొని సాల్ట్, మీకు ఒకవేళ కారం కూడా సరిపోకపోతే పెప్పర్ పౌడర్ యాడ్ చేయండి. ఇప్పుడు కూడా ఇలా కలిపేసి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, ఈ రైస్ మొత్తం వేసి ఒకసారి కలిపేద్దాం. ఇందాక హాఫ్ వేసాం కదా పుదీనా కొత్తిమీర, ఆ మిగిలింది ఇప్పుడు పైన చల్లేద్దాం. ఇలా చల్లేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేయాలి. కొంచెం ఘీ అండి, ఈ ఘీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఘీ వేయండి పైన, ఒక 1 టీ స్పూన్ అంతే. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేద్దాం. చూడండి ఇలా బాగా దగ్గరకు వచ్చేసింది కదా, ఈ స్టేజ్లో సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టి ఒక 10 to 15 మినిట్స్. చూడండి బాగా సిమ్లో పెట్టేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలేయండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి బాగా దగ్గరకు వచ్చేయాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వదిలేసి అప్పుడు మూత తీస్తే ఆహా, ఈ ఫ్లేవరే అదిరిపోయింది అసలు. ఎంత పొడి పళ్ళాడుతూ ఎంత బాగా వచ్చిందో పులావ్ అయితే. మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మస్ట్ ట్రై రెసిపీ అండి. మీకు గోంగూర ఫ్లేవర్ ఇష్టం అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. మీరు చేసుకొని తిని మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.